ఎక్కడ మీది? మేఘదండ. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా ఉందా రైతుల పట్ల? ఏం రైతుల పట్ల ఉన్నాయి సార్, ఇప్పుడు ఊరియా బస్తాలు ఇబ్బంది, నా అసంటోళ్ళు పేద అసంటోళ్ళు ఊరియా దొరకలేదు. ఏమైనా బొగ్గు చెప్తేనే ఇస్తారు, బొగ్గు చేయకపోతే నీది నెక్కు రమ్మండడం, నీది కేసంద్రం రమ్మండడం, ఆడ పోయి ఈడ పోయి తెమ్మంటారు. ఇప్పుడు కేసంద్రం దీంట్లో పోతే సబ్సిడీలో పోతే ఇక్కడ రాదు, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అంటారు. అంతే ఉన్నది, ఏమున్నది. ఇప్పుడు ఏమైనా దుక్కి మంది అంటే దుక్కి మంది ఒక్కొక్క దానికి ఇప్పుడు అప్పుడు ఎంత 1800 ఉండే, ఇప్పుడు 2200 అట ఒక్క దుక్కి మంది బస్తా. ఇప్పుడు ఊరియా అప్పుడు ఫస్ట్లో ఉండేలే, అప్పుడు అగ్బా ఉండే కానీ 300 కానుంచి ఇప్పుడు 320, 330 బాగా అయితే మళ్ళీ 350 దాకా పోతుంది. నీడు అయితే 400, 500 తెచ్చారు. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఊరి ఎండాకాలం యాసే పొలాల 500 బస్తాలా దొరకలేదు. ఇప్పుడు అట్లా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారా మరి ఇంతగానో? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం ఊరే కూడా మంచిగా ఇచ్చిండు, దేనికి కూడా మంచిగానే ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ అన్న కాడి నుంచే ఇప్పుడు అన్నీ బొగ్గు చేసుడే దేంట్లో. ఇప్పుడు మన పెద్ద సెల్లో ఈ చుట్టూలో బొగ్గు చేస్తారు, నా చిన్న సెల్లో ఎక్కడ బొగ్గు చేస్తారు. ఇప్పుడు అమ్మబోతేనే కూడా సరుకు అమ్మబోతే కూడా నీ సెల్లో బొగ్గు చేస్తామంటారు పైసలు కూడా. మొన్న నేను యాసంగి మొక్కజొన్న అమ్మబోతే నీ సెల్లో కొడతా పైసలు అంటే, నా సెల్లో దీంట్లో కొడతా సార్, నా చిన్న సెల్లో దీంట్లో కొడతా అంటే అప్పుడు పోయినా 10కి పోయినా 2-3 గంటలకు పోకుంటే అప్పుడు ఇచ్చిన పైసలు మిల్లుడు. ఏం చేయాలి, ఇట్లా పరిస్థితి ఎట్లా ఉంది మరి? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా మరి? ఏం మంచిగా ఉన్నది, దండగా వేస్తూ ఏమంటే నా అంత మనగాడలేదు అట్లా ఉంటుంది. రైతులకు రుణమాఫీ చేసిన, రైతు బంధు ఇప్పుడు రుణమాఫీలు చేసినా ఏం చెప్తాను సార్, ఇప్పుడు పాత మొండి బకాయి ఉన్నది చూడు, మొండి బకాయి దానికి ఒక్కడు మాఫీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ మాఫీ చేయలేదు, కేసీఆర్ మాఫీ చేయలేదు, అది నిజమే. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు కట్టుకుంటా ఇచ్చుకుంటా పోయిన వాళ్ళకు మాఫీ చేసిండు, మళ్ళీ లోన్లు కూడా 2-3 లక్షలు 4 లక్షలు ఇప్పించుడు. ఇప్పుడు నా ఉద్దేశం చెప్తా, ఇప్పుడు నేను అలంగానపేటలో బ్యాంకులో అప్పుడు తెచ్చిన 20,000 30,000 తెచ్చిన. ఇప్పుడు ఆ 30,000 నేను అప్పుడు కట్టలే, అబద్ధం అది కట్టలే. ఒకసారి కట్టి రినివల్ చేసి మళ్ళీ ఎత్తుకుంటే 30,000 ఇచ్చిండు. 30,000 అది కట్టపోలే, నేను తీసుకోపోలేదు. ఇక ఆ పైసలకు మాఫీ చేయలేదు, ఎవరు మాఫీ చేయలేదు, లీడర్ మాఫీ చేయలేదు. ఇప్పుడు పోయి అడిగితే ఉన్నాయి, నీ 70-80,000 ఉన్నాయి, అవి కట్టుకుంటారు. బోనస్ అయినా ఇస్తున్నా మరి? ఇప్పుడు బోనస్ ఆడ ఇచ్చేటోళ్ళకు ఇస్తాను, మాసులకి వస్తారు సార్ వస్తలేదు. ఇప్పుడు ఇది లేదా, ఇదే పట్ట భూమి ఇప్పుడు బిక్కింది, నాకు ఇది లేదే లేదు. ఓకే, ఇట్లా ఉన్నది. మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మరి? ఏం లేదు, ఈ ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ గ్యాస్ ఎలా ఉన్నది సార్, అప్పుడు ఇచ్చింది అది. అప్పుడు మోడీ ఇచ్చిన బాబా ఒకటి ఉన్నది, కేసీఆర్ ఇచ్చిన బాబా ఇప్పుడు ఏది ఇచ్చాడు. ఇప్పుడు ముసలిలకు కూడా ఏదో 10,000 5,000 ఇస్తారన్నాడు కదా, అది కూడా ఇస్తలేడు. ఇప్పుడు పింఛన్ పెడతాను 4,000, ఆ 4,000 లేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎంత వస్తుంది నీకు పింఛన్? 2,000. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మీకు? అప్పుడు ఏం చెప్పిండు, అప్పుడు 4,000 ఇప్పిస్తా, పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇవ్వలేదు. అదే 2,000 నడుతుంది, అది అట్లా ఉన్నది. మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఏం అప్పుడు దండగా వేస్ట్, ఇక గిట్లా చేస్తే ఏం గెలుస్తాడు? మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్పండి. ఏముంటాడు దండగా. ఇప్పుడు ప్రజలు అనుకోవాలి, మనం నేను ఒక్కరు అనుకుంటే ఉంటే ప్రజలందరూ అనుకుంటే ఏదైనా చదువులకు మేము చేస్తాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏం పొరపాటు, ఇది ఒకటి ఫ్రీ బస్ పెట్టకపోతే మంచిగుండు. అది ఎవరికి సార్, అది ఫ్రీ బస్సు ఇప్పుడు నౌకర్దారులకు వాళ్ళకు సెఫ్ కదా. ఇప్పుడు మాటలో ఏమున్నాయి, ఇప్పుడు మేము పోతాం, ఎప్పటికి పోతారా మా ఆడవాళ్ళు పోతారా? ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట ఫ్రీ బస్ వల్ల. అది ఎవరికి మిగులుతుంది, బడి వాళ్ళకు నౌకర్ల వాళ్ళకు మిగులుతుంది. ఇప్పుడు మన వ్యవసాయం ఏం మిగులుతుంది? ఇప్పుడు మా తండ్రి అందరూ వ్యవసాయం చేస్తారు, లేడీసులు వాళ్ళు పోతారా? ఎప్పుడు అంగడినాడో వారానికో 10 రోజులకో ఒకసారి పోతారు. ఇప్పుడు నౌకర్దారులకు వాళ్ళు ఎప్పుడు రాకట పోకట వాళ్ళు మిగిలిపోతే తెలుస్తుంది, వాళ్ళు 10,000-20,000 కూడా మిగులుతాయి. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా హైదరాబాద్ దాకా కూడా పోతుంది. మీకు ఇప్పుడు కాలనీలు వస్తా వస్తానే, ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు బంద్ ఉన్నాయిగా, ఇప్పుడు డాముల నీళ్ళు ఏమంటారు,
ఇక వదులుతా అంటారా, వదులుతాడో తెలియదు. ఇంతకుముందు వచ్చేదా మీకు? వచ్చినాయి. ఆ కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చినాయి, ఈయన కూడా వచ్చింది. జనాలు తప్పలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన బాగా వచ్చినాయి నీళ్ళు. ఈయన కూడా అప్పుడు కూడా బాగా వదిలేదు కానీ ఇప్పుడు లేదుగా. ఇప్పుడు టైంలో వదిలితే మంచిగా ఉంది. కాళేశ్వరం కూలిపోయింది, నీళ్ళు వదలా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. మరి ఏమో మనకు తెలుసా సార్? అది వాళ్ళకి నేను కొట్టిన వాళ్ళకి తెలుసు, బడిన వాళ్ళకి ఆ సెల్లులో చెప్తారో తెలుసు, మనకేం తెలుస్తుంది. ఓకే, అట్లా. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇక్కడ కేశవరావు ఆయన పేరు ఉండే, పేరు మర్చిపోతా. మీ వాడు కాదు? మావాడు గొంతు మాధవరావు ఇట మురళీ నాయక్. మురళీ నాయక్. ఎట్లుంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది? ఎట్లా ఉన్నదో మనకేం నేను పోతారా నేను వ్యవసాయాన్ని ఏమైనా మీ ఊరికి అభివృద్ధి చేసిండా? మరి ఏది ఇంతవరకు ఏది లేదు కదా, ఏది మా ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు ఇప్పుడు ఇల్లు ఇస్తలేడు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానన్నా, ఇల్లు సార్ ఒక ఇల్లు ఇప్పిందంటే ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు కట్టని వాళ్ళకి ఇల్లు ఇస్తాను, ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తాను. నేను ఆ ఇల్లు ఫస్ట్ వచ్చిన నుంచి కూడా చెప్తానా, ఒక ఇల్లు రా మేము కట్టుకుంటాం, ఒక 2 రూములను పెట్టి కట్టుకుంటాం అంటే తెలియదు మీకు రాదు అంట. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే అప్పుడు పోయినసారి ఎమ్మెల్యే నాకు చెప్పండి సార్. శంకర్ నాయక మీ పోయినసారి శంకర్ నాయక్ ఆయన ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కదా. ఎట్లుంది ఆయన పనితీరు? ఎట్లుండే మరి అప్పుడు ఆయన కూడా చేసిండు, మంచిగా చేసిన వాళ్ళు మంచిగా చేసిండు, కానీ చేయని వాళ్ళు చేయలేదు. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమో అవునమ్మగా అంటారు, ఏమో రాజు గారు దండిగా అవునమ్మగా. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ వస్తేనే ఇక అటు ఇటు వస్తుంది, మంచిగా ఉంటుంది. ఊరి వ్యవస్థలకి రైతులకు ఇదే ఇబ్బంది ఉండదు. ఎందుకు రావాలి కేసీఆర్? ఎందుకు రావాలి చెప్పు? ఇప్పుడు ఊరి వ్యవస్థలకు రావాలి సార్. అది ఎటుబడి మెయిన్ ఊరి వ్యవస్థలకు ఇప్పుడు కాలనీ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ వస్తేనే మంచిగా ఉంటుంది. నేను అవుతాను అసలు దొరిపారు ఇప్పుడు కేసీఆర్ ఆయన అప్పుడు 1000 రూపాయలు ఉండే, కేసీఆర్ 1000 ఎక్కించి 2000 అయింది. ఈయన 4000 ఇస్తాను, 4000 3000 ఒక 1000 ఇచ్చినా కానీ 3000 ఉండుగా, అది 1000 లేదు, ఏం లేదు, అదే 2000. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు ఈ 4000 ఇస్తా అని చెప్పిన ఒక రేవంత్ రెడ్డి, మళ్ళీ ఓటేస్తారా? ఎవరు వేస్తారు? ఇక వేయలేదు. ఏమైనా బడి పిల్లలు వాళ్ళు వేస్తారేమో, మాకు సౌకర్యం, మనం పిరి బస్సు అది వేస్తారు, వాళ్ళు ఎత్తారేమో. కానీ ఇప్పుడు మాసులు చేస్తే వ్యవసాయదారులు మారేయారు, తప్పనిసరి అది.